మెదక్ జిల్లాలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యూకేజీ ఇన్స్ట్రక్టర్ ఆయా కార్యక్రమంలో భాగంగా వెల్దుర్తి మండలంలోని శెట్టిపల్లి కలాన్, కుక్నూర్, మన్నేవారి, జలాల్పూర్, షేరిల గ్రామాల ప్రాథమిక పాఠశాలలు ఎంపికయ్యాయి. అయితే ఆయా పాఠశాలలకు ఇప్పటి వరకు యూకేజీ ఇన్స్ట్రక్టర్లు ఆయాలో నియమించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మన్నేవారి జలాల్పూర్ సర్పంచ్ రంగి కృష్ణ తెలిపారు. గ్రామస్తులు, ఉపాధ్యాయులు, సర్పంచుల కృషితో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినప్పటికీ దాదాపు 40 రోజులు గడిచినా సిబ్బంది నియామకాలు పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినా తగిన సిబ్బంది లేకపోవడంతో కొంతమంది తల్లిదండ్రులు తిరిగి ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. మెదక్ జిల్లాలో మొత్తం 99 పాఠశాలలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొన్నందున ఉపాధ్యాయ సంఘాలు ఈ సమస్యపై దృష్టి సారించాలన్నారు. ఎంఈఓలు ఇప్పటికే టీచర్లు ఆయాల కేటాయింపు వివరాలను డీఈఓకు పంపినట్లు సమాచారం ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నియామకాలు ఆలస్యం అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని యూకేజీ ఇన్స్ట్రక్టర్లు ఆయాల నియామకాలను పూర్తి చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మన్నేవారి జలాల్పూర్ సర్పంచ్ రంగి కృష్ణ డిమాండ్ చేశారు. యూకేజీ ఇన్స్ట్రక్టర్ ఆయా అనే ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయంతో తీసుకోవడం జరిగింది. గ్రామాలలో మంచి ఇంగ్లీష్ స్కూలు విద్యాబోధన గురించి ప్రభుత్వం చొరవతో వెల్దుర్తి మండలంలోని 4 గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఆయా స్కూళ్ళకి టీచర్ను అలాగే ఆయను ఆన్లైన్ దరఖాస్తు ద్వారా నిర్ణయించడం జరిగింది. గత స్కూలు స్టార్ట్ అయ్యి 40 రోజులు కావస్తున్నా సెలెక్ట్ చేసిన టీచర్లను ఆయను ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాగే సెలెక్ట్ అయిన గ్రామాలలో సర్పంచులు, ఉపాధ్యాయుల కృషితో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులను మానేపిచ్చి స్కూల్కి మన యూకేజీ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. 40 రోజులు కావస్తున్నా కానీ టీచర్సు ఆయా లేకపోవడం వల్ల విద్యార్థులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ సమస్యని మొత్తం మెదక్ జిల్లాలోని 99 స్కూల్ సెలెక్ట్ చేసిన అన్ని స్కూళ్ళల్లో ఇదే పరిస్థితి నెలకొనడం చాలా విదూరంగా ఉంది. దయచేసి ఇప్పటికైనా కలెక్టర్ గారి చొరవతో ఈ ఉపాధ్యాయులను ఆయాని పంపించాల్సిందిగా కోరుకుంటూ, బయట మాట్లాడుకునే విషయాలు ఏంటంటే బడా నాయకులు వాళ్ళ ప్రెషర్ వల్ల ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనుకుంటున్నాం. అలాగే ఎలిజిబుల్ ఉన్న ఉపాధ్యాయులను తీసుకొని ఈ వ్యవస్థని సక్రమంగా ఎలిజిబుల్ ఉన్న ఆయాని టీచర్ను తీసుకొని సెలెక్ట్ చేసి ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. ఎందుకనంటే దీంట్లో రాజకీయాలు అనేటి పక్కన పెట్టాలి. విద్యార్థుల భవిష్యత్తు కాబట్టి రేపు రాజకీయాలు చేసే పిల్లలకి మంచి బోధన జరగదు కాబట్టి ఎలిజిబుల్ ఉన్న టీచర్స్నే తీసుకొని ఆయాన్ని తీసుకొని స్కూళ్ళకి ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని మరొకసారి కోరుకుంటున్నాం.